హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి సజ్జ బూరెలు అండి. సజ్జ బూరెల్ని చాలా సింపుల్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. ఫస్ట్ 1 kg సజ్జలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. రాళ్ళు నలకలు ఏం లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ సజ్జల్ని నేను మిల్లు పట్టించుకున్నాను. మిల్లో వీటిని ఇది పౌడర్ వచ్చేసి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే ఎక్కువ బరకగా లేకుండా చూసుకోండి. కొద్దిగా బరక తగిలితే బాగుంటుంది. సాఫ్ట్గా అయితే సజ్జ బూరెలు అంత టేస్టీగా ఉండవు. తర్వాత వచ్చేసి ఇందులో చిటికెడు ఉప్పు వేసాను. చిటికెడు ఉప్పు వేయడం వల్ల మనకి ఎక్కువ స్వీట్నెస్ అనేది మనము స్వీట్ తింటున్నప్పుడు అనిపించదండి. ఏ స్వీట్కైనా సరే కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఎగుటు వేయకుండా ఉంటుంది స్వీట్ అనేది. ఇప్పుడు అందులోనే కొబ్బరి అలాగే యాలకులు కలిపి మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి మొత్తము కొబ్బరి పొడి కలిపేలాగా కలుపుకోవాలి. మొత్తం సద్దుపిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. అలాగే ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను. కేజీ సజ్జలకి 1/2 kg బెల్లం సరిపోతుంది. ఆ బెల్లాన్ని మనము మెత్తని పౌడర్లా చేసుకొని అలాగే నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. లేదంటే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసుకొని బెల్లం మునిగేలాగా వాటర్ పోసుకొని కరగబెట్టుకొని జల్లెడ పట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా మొత్తం జల్లెడ పట్టుకొని బెల్లం నీళ్ళు అనేది తీసుకున్నాము. వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలి. అప్పుడే అలా పోసుకున్నప్పుడే మనకి సజ్జలు 10 నుంచి 15 రోజుల వరకు నిలువ ఉంటాయి. అలా చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. అలాగే సజ్జలు చాలా టేస్టీగా ఉంటాయి. సజ్జ బూరెలు వేడిగా ఉంటుంది. గరిటె తీసుకొనైనా కలబెట్టుకోండి, లేదంటే కొంచెం చల్లారుతున్నప్పుడు చేపెట్టి కలిపెట్టేసుకోండి. ఇలా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా మనము చేత్తో తట్టితే మనకి కరెక్ట్గా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనము చేత్తో చేసుకుంటే సజ్జ బూరెలు పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. గట్టిగా కలుపుకుంటే మళ్ళీ తట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇలా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. ఇలా 1/2 అవర్ పక్కన పెడితే మనకి సజ్జ బూరెలు అనేది చాలా బాగా వస్తాయి, పొంగుతూ వస్తాయి. మొత్తము కలిపి బాగా పిండి నానాలండి. నానినప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక 1/2 అవర్ అయినా టైం లేదు అని అనుకుంటే కనీసం 10 minutes అయినా నానబెట్టుకోండి. అస్సలు టైం లేదని అనుకుంటే ఫాస్ట్గా చేసుకోవాలంటే ముందు రోజే సజ్జల్ని ఒక 1 hour 2 hours నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకొని పొడి చేసుకున్నా కూడా సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనము ఒక పొడి క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడిపెట్టుకొని ఆ క్లాత్ మీద సజ్జ బూరెల్ని చేసుకుందాము. లేదు అనుకుంటే మీరు ఆయిల్ పేపర్ అయినా బటర్ పేపర్ అయినా లేదంటే ఏదైనా కవర్ మీద అయినా చేసుకోండి. అప్పుడు ఈవెన్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సాఫ్ట్గా అండ్ రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు సజ్జ బూరెల్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చేసుకోండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. తీసి మనకి క్లాత్ మీద చేసుకుంటే బాగా లేచి వస్తాయి తీసుకునేటప్పుడు. చూసారా, ఇలా ఈ మందం ఉంటే సరిపోతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్లో కొద్దిగా పిండి వేసుకొని బాగా కాలిందా లేదో. ఇలా వేసిన వెంటనే బూరె లేసి వస్తే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ ఉన్నట్టు. ఇప్పుడు వేసిన తర్వాత వెంటనే కాకుండా 1 minute అలా వెయిట్ చేసి తర్వాత 2 వైపులకి తిప్పుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకు సజ్జ బూరెలు బాగా పొంగుతూ లేసి వస్తాయి. అలా పొంగినప్పుడు సజ్జ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. 2 వైపులు సమానంగా కాలుతూ చూసుకోవాలి. మళ్ళీ లేదు అంటే వెంటనే మారుస్తూ ఉంటే మనకి సజ్జ బూరె లోపల పిండి ఉండిపోతుంది, కాలవు, టేస్ట్ కూడా ఉండవు, అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండవండి. ఇలా 2 వైపులు బాగా సమానంగా కాలేటట్టు చూసుకోవాలి. చూసారా, ఇలా ఈ కలర్లో ఉంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండవు. బాగా ఎర్రగా కాలేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత ఎర్రగా కాలాయో, బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా మనము ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల ఎంత బాగా పొంగాయో. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి సజ్జ బూరెలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ చేసుకొని ఒక పక్కన పొడి
బౌల్ తీసుకొని అందులో వేసేసుకుంటే సరిపోతాయి. ఇలా మొత్తం తీసేసుకొని మిగిలిన వాటిని కూడా వేసేసుకుందాం. చూసారు కదా మన సజ్జ బూరెలు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో, ప్రతి ఒక్కటి పొంగాయి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను చెప్పినట్టు కొంచెం చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే నాకైతే చాలా టేస్టీగా వచ్చాయి. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. స్నాక్స్కి అలా ఇవ్వచ్చు. లోపల పిండి లేకుండా ఎంత పలుచగా ఎంత బాగా వచ్చాయి చూసారు కదా. ఇలా చేసుకోవడం వల్ల మనము వీటిని 10 నుంచి 15 రోజుల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా. వీడియోని నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతానండి. ఈ సజ్జ వడల్ని మీరు బాక్స్లో పెట్టుకొని ఒక 10 days వరకు అయితే నిల్వ ఉంచేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.